దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు లేఖన భాగంలో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని వ్రాయబడి ఉంది. ఒక పని యొక్క ప్రారంభం కంటే ఆ పని యొక్క ముగింపు శ్రేష్టమైనదని దైవజనుడు చెబుతున్నాడు. పిల్లరా, మనము ప్రారంభించినటువంటి ఈ భక్తి లేదా విశ్వాస జీవితం యొక్క సాక్ష్యపు ఆరంభము కంటే మన ముగింపులో ఉన్నటువంటి సాక్ష్యము గొప్పది అని లేఖనాల్లో రాయబడి ఉంది. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొనుటకు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మనం ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నుండి ఈ దేవుడు మనల్ని విడిపించాడని, అందుకే ఆయన యందు మనం విశ్వాసం ఉంచి రక్షింపబడ్డాము అనే ప్రాథమిక సాక్ష్యాన్ని మనం అందరం కూడా కలిగి ఉంటాం. యేసు ప్రభువారు నా కుటుంబంలో మేలు చేశారు, ఆరోగ్య విషయంలో మేలు చేశారు, ఆర్థిక సంబంధమైన విషయంలో మేలు చేశారు, పాపినైన నన్ను మార్చారు. ఇలాగున ప్రతి ఒక్కరికి మొదటి ఒక సాక్ష్యం ఉంటుంది. అయితే లేఖన భాగం మనకు తెలియచేస్తుంది, ప్రారంభము మనం కలిగి ఉన్నటువంటి సాక్ష్యము కంటే కూడా మన యొక్క ఈ జీవిత యాత్ర ముగింపులో మనం కలిగి ఉండవలసినటువంటి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది అని వ్రాయబడినది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో దైవజనుడు సమూయేలు పుస్తకంలో మొదటి సమూయేలు పుస్తకంలో 10వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూడగలుగుతాం. ఆ వ్యక్తి పేరు సౌలు. ఆ వ్యక్తిని సమూయేలు అనేటువంటి దైవజనుడు ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేయాలి అని అనుకున్నప్పుడు అతని ప్రారంభ స్థితి ఎలా ఉన్నది అని మనం గమనిస్తే సమూయేలు మొదటి పుస్తకము 10వ అధ్యాయము 22వ వచనంలో అతన్ని రాజుగా చేయాలని అతని కొరకు వెదుగుతూ ఉన్నప్పుడు అతడు దాగి ఉన్నాడంట. ఎంతగా దాగి ఉన్నాడు అంటే అతని కొరకు వారందరూ ప్రార్థన చేశారు. అతను ఎక్కడున్నాడో మేము కనుగొనలేకపోతున్నామయ్యా, దయచేసి అతన్ని తెలియచేయండి. రాజును చేస్తాను అంటే పరుగెత్తుకుని రావాల్సిన వ్యక్తి దాగి ఉన్నాడు. రాజును చేస్తాను అంటే ఘనముగా నిలవబడవలసిన వ్యక్తి దాగి ఉన్నాడు. అతడు ఘనతను కోరుకున్నవాడు కాదు. పిల్లరా, అతడు గొప్పతనాన్ని కోరుకున్నవాడు, అధికారాన్ని కోరుకున్నవాడు కాదు. ప్రారంభంలో ఇది ఇతని యొక్క సాక్ష్యము. అతడు తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. సమూయేలు మొదటి పుస్తకంలోనే 10వ అధ్యాయం 27వ వచనంలో కొంతమంది ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడై ఉన్నట్టు ఊరకుండెను అని రాయబడింది. కొంతమంది మనుషులు ఈ వ్యక్తి ఎలాగూ మనకు రాజు, ఇతడు కూడా మనం పరిపాలిస్తాడా, ఈ గాడిదలు కాసేటువంటి వ్యక్తి మనకు రాజా, ఇతడు మనం రక్షిస్తాడా అని అతన్ని రాజుగా గుర్తించకుండా అతనికి కానుకలు ఏవి తీసుకురాకుండా ఉన్నప్పుడంట అతని గురించి రాయబడింది. వారు అనుకునేటువంటి మాటలు విన్న చెవిటివాని వలె ఊరుకున్నాడు అని రాయబడింది. ఎంత తగ్గింపు ప్రారంభ జీవితంలో! ప్రియులరా, ఎంత తగ్గింపు హృదయాన్ని కలిగి ఉన్నాడు. రాజును చేస్తానంటే దాగి ఉన్నాడు. చెడ్డగా ఇతని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెవిటివాడై ఉన్నట్టుగా ఊరుకున్నాడు. ప్రియులరా, ఇంతటి తగ్గింపు జీవితం తదుపరి దినాల్లో ఏమైపోయింది అంటే గర్వం ఇతన్ని ఆవరించినట్లుగా, ఘనతలు ఇతడు కోరుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. సౌలు జీవితం ఒక విషాదంగా ముగించబడింది. దేవుడు కోరుకొనని పద్ధతిలో అతని జీవితం ముగించబడింది. సౌలు యొక్క జీవిత ప్రారంభం ఘనంగా ఉంది. ఒక చక్కటి ఆత్మీయునిగా ఉన్నాడు. ఘనతని కోరుకోనివాడుగా, మనుషులు అనుకునే చెడ్డ మాటల గురించి బాధపడి కృంగిపోకుండా ఉండేవాడిగా, సమాధానాన్ని కాపాడుకున్నవానిగా ఉన్నాడు. కానీ తదుపరి దినాల్లో అదే సౌలు తన జీవిత ముగింపులో సాక్ష్యాన్ని కోల్పోయాడు. మనం రక్షింపబడినప్పుడు ఉన్న సాక్ష్యం కంటే మనం మరణ దినాన్ని కలిగి ఉన్న సాక్ష్యం గొప్పది. మనం రక్షింపబడిన దినం ఉన్న సాక్ష్యము కంటే మనం మరణించేటప్పుడు మన వెనక వచ్చే సాక్ష్యము గొప్పది. ఆ సాక్ష్యం కొరకు మనం ప్రయాసపడాలి. కొత్త నిబంధన పుస్తకంలో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. సౌలు అనే వ్యక్తిని గురించి మనం చదవగలుగుతాం. అతనికి ఉన్నటువంటి మారు పేరు పౌలు. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి రక్షింపబడిన విధానం మనందరికీ తెలుసు.
అతడు ఏ విధంగా రక్షింపబడి ఉన్నాడో. అయితే ఈ వ్యక్తి తన చివరి దినాల్లో కొన్ని మాటలు చెప్పడం మనం గమనించగలుగుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో, నేను అపోస్తులందరిలో తక్కువ వాడును అన్నాడు. కొన్ని సంఘాలు కట్టిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతనిలో తగ్గింపు స్వభావం ఎలా ఉండదో చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అనేటువంటి మాటను మనం గమనించగలుగుతాం. తక్కువ వాడను, సంవత్సరాలు గడుస్తున్న కొలది నేను ఇంకా తక్కువ వాడును, అత్యల్పుడును అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ప్రధాన పాపిని అని తను తగ్గించుకున్నట్లుగా మనం గమనించగలుగుతాం. సంవత్సరాలు జరుగుతూ ఉండగా అతని సాక్ష్య జీవితం అతని తగ్గింపులో కనపడుతూ ఉన్నది. పిల్లరా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులారా, తను చనిపోయినప్పుడు యేసుక్రీస్తు రెండవ యేసుక్రీస్తుగా, పరిశుద్ధునిగా, నన్ను పోలి నడుచుకోనమనేటువంటి ఆ మాట చెప్పినటువంటి ధైర్యవంతునిగా, అంతటి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా మనం గమనించగలుగుతాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మన సాక్ష్యం రోజు రోజుకి క్షీణించిపోతుందా? రోజు రోజుకి దేవుని యందు అభివృద్ధి చెందుతూ ఉందా? మన మరణ దినం సమీపిస్తుంది. ఏ దినమో ఏ గడియో తెలియనటువంటి పరిస్థితుల్లో రోజులు గడిచిపోతున్నాయి. సంఘంలో, సమాజంలో, కుటుంబంలో మన సాక్ష్య జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, రక్షక, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మా సాక్ష్య జీవితం రోజు రోజుకి వర్ధిల్లేదిగా ఉండనట్లుగా సహాయం దయచేయండి. మేము రక్షింపబడినప్పుడు ఒక సాక్ష్య జీవితాన్ని మేము కలిగి ఉన్నాం, కానీ మా మరణ దినమున దానికంటే అధికమైనటువంటి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగిందని మీ లేఖనాల్లో రాయబడింది తండ్రి. తండ్రి, క్రీస్తునందు మేమందరం కూడా ఒక సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఈ మనవులన్నీ మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.